ఎస్సీయూలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ నగరానికి ఇప్పటికే పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్గా కేంద్ర ప్రభుత్వం కానీ పోలీస్ కంట్రోల్ కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది. హైదరాబాద్ నగరానికి పొల్యూషన్ రాబోతూ ఉంది, చెట్లు పెంచాలని చెప్పి ఎన్నో రకాలుగా మనకు హెచ్చరికలు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 4,17,000 కోట్ల రూపాయల 9.5 ఏళ్లలో మేము అభివృద్ధి కొరకు అప్పు చేస్తే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరమే 1,58,000 కోట్ల అప్పు చేసింది కాకుండా ప్రజలకు ఇచ్చింది కూడా ఏం లేదు. ఆ రోజున మేము అప్పు చేసినామంటే ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, 2,000 పింఛన్లు ఇచ్చాం. అదేవిధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏదైతే బియ్యంగా చంకలు గుద్దుకుంటా ఉన్నారో, ఆ రోజు 2 కిలోల బియ్యం ఉంటే ఇంటికి మనిషికి 6 కిలోల నుంచి 8 కిలోల బియ్యం ఇచ్చాం. కాళేశ్వర ప్రాజెక్టు, మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోశమ్మ కానీ అన్నిటికీ ఏరియాలో కూడా అన్ని రకాలుగా పెద్ద ఎత్తుగా డెవలప్మెంట్ చేశాం. హైదరాబాద్లో బ్రిడ్జులు కట్టించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చేసిందే తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు. ఆ రోజు మేము చేసినటువంటి అభివృద్ధి తప్ప మేము ఇచ్చిపెట్టినటువంటి అన్నీ కూడా 30%, 40%, 20% ఉన్నటువంటి ఇనాగ్రేషన్ చేసుకుంటా, అవి కూడా కలర్లు వేసుకుంటా మాయ అని చెప్పుకున్నటువంటి స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ప్రభుత్వం భూమి అని చెప్తా ఉన్నారు. మరి విద్యార్థులు ఎవరు? మన దేశ ప్రజలు గారా, మన రాష్ట్ర విద్యార్థులు గారా? వాళ్ళ కొరకు ఈ రోజున 400 ఎకరాలు మీరు ఏదైతే ఇంద్రమ్మ పేరు చెప్పుకొని ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తా ఉంటారు ఎప్పటి మీరు చాలా గొప్పగా. మరి అటువంటి ఇంద్రమ్మ రాజ్యంలో ఆ ఇంద్రమ్మ తల్లే ఆ రోజు యూనివర్సిటీకి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి ఏదైతే ఇంద్రమ్మ తల్లి పేరు చెప్పుకుంటున్నటువంటి తల్లే ఆ రోజున యూనివర్సిటీకి కేటాయించినటువంటిది కూడా మర్చిపోయి, ఈ రోజున ఆ ఇంద్రమ్మ తల్లే చెప్పినటువంటి ల్యాండ్ని అమ్మకాన్ని పెట్టి ఒక మంత్రి మాట్లాడతాడు, పైసలకు వచ్చిన పేరు యాక్టివ్ అని చెప్తాడు. ముఖ్యమంత్రి అయితే ఆ అసెంబ్లీ సాక్షిగానే గుంటానక్కలున్నాయి అంటున్నాడు. నిన్న మీరే మీ ఛానల్స్లో జుంకలు, ఆ రోజున నెమిరీలు ఏ రకంగా బాధపడతా ఉన్నాయన్నటువంటిది కూడా మీరే ఈ రోజున సాక్షాత్ చూపెట్టారు. దాన్ని ఆ రోజున మా కేసీఆర్ గారు హైదరాబాద్ నగరం బాగుండాలని, తెలంగాణ రాష్ట్ర వర్షపాతం పెరగాలని, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చేయలేనటువంటి విధంగా హరితారం పేరు మీద కొన్ని కోట్ల చెట్టు నాటి, హైదరాబాద్ నగరాన్ని కాకుండా ఇతర జిల్లాలో కూడా వర్షపాతం పెంచే విధంగా ఆ రోజు లక్షల కోట్ల చెట్టు తెచ్చి నాటి, ఎక్కడైతే ఫారెస్ట్లు ఉన్నాయో అక్కడ చెట్టు నాటి, ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో చెట్టు పెడితే ఏవో మేకలు అవో తినేపోయే ప్రమాదం ఉంటే కంచె లేపించి ఆ రోజు చెట్లు కాపాడి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి బాటలు నడిపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో హైదరాబాద్ నగరంలో ల్యాండ్స్ అమ్మేసి వీళ్ళు ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు గత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కాలనీ 145 సర్వే నంబర్, 163 సర్వే నంబర్ కుక్కట్పల్లి మండలంలో ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చింది ఆ రోజు గవర్నమెంటే, వాళ్ళకు అన్ని ఇచ్చింది గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చారు నిన్న మొన్న. అది గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రకటించారు. వాళ్ళు సుమారు 50-60 వేల మంది ఇలా రోడ్డు పాలే ప్రమాదం తీసుకొచ్చారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్ను మేము కాపాడితే, హౌసింగ్ బోర్డు ల్యాండ్ను మేము కాపాడి ఎన్నో కొట్లాడి ఏదైతే ల్యాండ్లని కాపాడి తెచ్చి మేము చేసి పెడితే దాని అమ్మనికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ హౌసింగ్ బోర్డు ల్యాండ్లో మలేషియన్ టౌన్షిప్ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ 25 ఎకరాల ల్యాండ్ ప్రైవేటుల ఆధీనంలో ఉంటే, మా ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి ఇది హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని తీసుకొచ్చి ఈరోజు తెస్తే దాని అమ్మకాన్ని పెడతా ఉన్నారు. 30 గజాలు 20 గజాలు అమ్మి హైదరాబాద్ ఉన్న ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఈ కాంగ్రెస్ దుర్మార్గ పరిపాలనను పక్కబెట్టాలని చెప్పి ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రం బాగా ఆంధ్రప్రదేశ్ని నిజంగా ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా అన్యాయమైపోతుందని చెప్పి కంకణం కట్టుకొని ఒక బ్రహ్మరథంతోనే ఆ రోజు ముందుకు వచ్చి గెలిపిస్తే, ఇదే ఇంద్రమ్మ తల్లి చెప్పుకున్న తల్లే
ఆ రోజు మా ఎన్టీ రామారావు తినిపించిన దాంట్లో కీలక పాత్ర వహించిందా లేదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాలి. అటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరం జరుగుతున్నటువంటి విద్యార్థుల ఏదైతే ఈరోజు పోరాడుతూ ఉన్నారో దానికి పూర్తి మద్దతు టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా దీని మీద వ్యతిరేకించాలి. హైదరాబాద్ నగరంలో ప్రజలకు కూడా రేపొద్దున ప్రమాదం కాబోతూ ఉంది. మన కాలుష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మళ్ళీ విపరీతమైనటువంటి ఏదైతే ఢిల్లీలో ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నో ఆ రకంగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇది ప్రతి ప్రజలు ప్రతి పౌరుడు మీ నిరసనను హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క పౌరుడు దీని మీద నిరసన తెలపాలని నేను ప్రజలు పిలిపిస్తూ ఉన్నాం. ఇది ఎట్టి బస్సులో కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాన్ని అడ్డం చేసి ఆ ల్యాండ్ను హైదరాబాద్ ప్రజలు కాపాడుకోవాలంటే హైదరాబాద్ ప్రజలు ఏకం కావాలి. అందరూ రోడ్ ఎక్కాలి. ఇకున్నటువంటి మెసేజ్దారునో లేకపోతే ఏదో రకంగా పేపర్దారునో మీరు గవర్నమెంట్కు హెచ్చరించే విధంగా చేయాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ రకంగా వినకపోతే ఏదైతే దీనికి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏకమైదాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకొని హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకునే బాధ్యత తీసుకుందాం. నేను కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారి నాయకత్వంలో మఠంలో ఉన్నటువంటి 575 ఎకరాల ల్యాండ్ ఆ రోజున నేను పోరాడి ఏదైతే మఠానికి ఆ రోజున మఠం ల్యాండ్ అని తీసుకొచ్చి ఆ మఠ పదవులను తీసుకొచ్చి ఐడియల్ ఆధీనంలో ఏదైతే హిందూజ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ను తీసుకొచ్చి 575 ఎకరాల ల్యాండ్ ఇలా కుక్కట్పల్లి గ్రామాలకి హైదరాబాద్ ప్రజలకు అంకితం చేసి మఠాపదులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో జింకలు ఉన్నాయి ఇంట్లో, అదేవిధంగా నెమిలీలు ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి మఠాపదులతో మాట్లాడి ఇలా కుక్కట్పల్లిలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు పక్కకు ఉన్నటువంటి ఏదైతే 575 ఎకరాల ల్యాండ్ను ఇలా ప్రజలకు అంకితం చేపించిన దాంట్లో నేను ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ కేటాయించాం. ఆ పని మేము చేశాం తప్ప మీలాగా మేము మోసం చేయలేదు. ఇంకా ప్రజలకు మోసం చేసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలను పక్షాన మేము నిలబడతామని చెప్పి మీ అందరికీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను. మీడియా సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోషల్ మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు దీన్ని ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజలను కాపాడుకోవాలంటే ఇటువంటి దానికి అడ్డంకి వేయాలి. ఖచ్చితంగా దీన్ని అమ్మకుండా చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నేను సోషల్ మీడియా కానీ ఏదో ఎలక్ట్రానిక్ మీడియా మేనేజ్మెంట్ కానీ నేను కోరుతా ఉన్నాను. ఇది మన హక్కు, మనకు కావాల్సిన హక్కు. వీళ్ళు ఏదో అమ్ముకొని ఈ కేసీఆర్ గారు తీసుకొచ్చిన ల్యాండ్లను కాపాడిన ల్యాండ్లను అమ్ముకొని 1000 కోట్లు తీసుకొని దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏదో స్కీమ్ల పేరు మీద దండుకొని చూస్తున్నారు. కాబట్టి దీనికి అందరం కూడా అడ్డమడాలి. సోషల్ మీడియా ద్వారా కానీ ఏదో రకంగా ప్రజలు ప్రతి ఒక్క రోజు నిరసన తెలపాలని, దాన్ని రద్దు చేసుకునేంత వరకు ప్రజలు కూడా నిరసన తెలపాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్సీయూలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ నగరానికి ఇప్పటికే పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్గా కేంద్ర ప్రభుత్వం కానీ పోలీస్ కంట్రోల్ కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది. హైదరాబాద్ నగరానికి పొల్యూషన్ రాబోతూ ఉంది, చెట్లు పెంచాలని చెప్పి ఎన్నో రకాలుగా మనకు హెచ్చరికలు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 4,17,000 కోట్ల రూపాయల 9.5 ఏళ్లలో మేము అభివృద్ధి కొరకు అప్పు చేస్తే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరమే 1,58,000 కోట్ల అప్పు చేసింది కాకుండా ప్రజలకు ఇచ్చింది కూడా ఏం లేదు. ఆ రోజున మేము అప్పు చేసినామంటే ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చాము, 2,000 పింఛన్లు ఇచ్చాము. అదేవిధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏదైతే బియ్యంగా సంఖ్యలు గుద్దుకుంటా ఉన్నారో, ఆ రోజు 2 కిలోల బియ్యం ఉంటే ఇంటికి మనిషికి 6 కిలోల నుంచి 8 కిలోల బియ్యం ఇచ్చాము. కాళేశ్వర ప్రాజెక్టు, మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోచమ్మ కానీ అన్నిటికీ ఏరియాలో కూడా అన్ని రకాలుగా పెద్ద ఎత్తుగా డెవలప్మెంట్ చేశాం. హైదరాబాద్లో బ్రిడ్జులు కట్టించాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చేసిందే తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు. ఆ రోజు మేము చేసినటువంటి అభివృద్ధి తప్ప మేము విడిచిపెట్టినటువంటి అన్ని కూడా 30%, 40%, 20% ఉన్నటువంటి ఇనాగ్రేషన్ చేసుకుంటా అవి కూడా కలర్లు వేసుకుంటా మాయ అని చెప్పుకున్నటువంటి స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు. మరి విద్యార్థులు ఎవరు? మన దేశ ప్రజలు గారా, మన రాష్ట్ర విద్యార్థులు గారా? వాళ్ళ కొరకు ఈ రోజున 400 ఎకరాలు మీరు ఏదైతే ఇంద్రమ్మ పేరు చెప్పుకొని ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తా ఉంటారు ఎప్పటి మీరు చాలా గొప్పగా. మరి అటువంటి ఆ ఇంద్రమ్మ తల్లే ఆ రోజు యూనివర్సిటీకి కేటాయించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి ఏదైతే ఇంద్రమ్మ తల్లి పేరు చెప్పుకుంటున్నటువంటి తల్లే ఆ రోజున యూనివర్సిటీ కేటాయించినటువంటిది కూడా మర్చిపోయి ఈ రోజున ఆ ఇంద్రమ్మ తల్లే చెప్పినటువంటి ల్యాండ్ని అమ్మకాన్ని పెట్టి ఒక మంత్రి మాట్లాడతాడు,
పైసలకు వచ్చిన పేడ్ యాక్టివ్ అని చెప్తాడు. ముఖ్యమంత్రి అయితే ఆ అసెంబ్లీ సాక్షిగానే గుంటానక్కలనే అంటున్నాడు. నిన్న మీరే మీ ఛానల్స్లో జుంకలు, ఆ రోజున నెమిలీలు ఏ రకంగా బాధపడతా ఉన్నాయన్నటువంటిది కూడా మీరే ఈ రోజున సాక్ష్యాలు చూపెట్టారు. దాన్ని ఆ రోజున మా కేసీఆర్ గారు హైదరాబాద్ నగరం బాగుండాలని, తెలంగాణ రాష్ట్ర వర్షపాతం పెరగాలని, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చేయలేనటువంటి విధంగా హరితారం